ఫ్రెండ్స్. ఇదివరకు కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో మంచికి మళ్ళీ వాళ్ళు తిరిగి మంచి చేసేవాళ్ళంట. ఎలా అంటే ఈరోజు వాడు సహాయం చేసుంటే వాడి భవిష్యత్తులో ఎప్పుడైనా వాడికి కష్టమొస్తే ఈ సహాయం చేసిన వాళ్ళే ముందుండేవాళ్ళు. కానీ ఈ కాలంలో మనం మంచికి పోతే మనకే మళ్ళీ చెడెదురవుతుంది. ఎందుకంటే ఎవరికీ కూడా ఫ్రీ సర్వీస్ అనేది చేయకూడదు. మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటా ఉంటారనమాట. ఏమని? చూసేవి ఎప్పుడు మాట్లాడలేవు, మాట్లాడేది ఎప్పుడు చూడదు అని. దాని అర్థం ఏంటో తెలుసా? కళ్ళు చూస్తవి కానీ ఆ చూసి నిజాన్ని చెప్పలేవు. నోరు మాట్లాడిద్ది కానీ అది ఎప్పుడు చూడలేదు. అందుకే ఏది ఎప్పుడైనా సరే గుడ్డిగా అయితే నమ్మమాకండి. మన ముందుకొచ్చి అరే నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అలా చేయటం వల్లే నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ఈసారి ఇలా చెయ్యి, మాకు అలా చెయ్యి అని చెప్పేవాడిని నువ్వు ఫ్రెండ్గా చేయకపో. యాక్సెప్ట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అలా కాకుండా నీ దగ్గరికి వచ్చి అరే నువ్వు ఏది చేస్తే అది రైట్, నువ్వు ఎలా చేస్తే అదే రైట్, నిజంగా నువ్వు చెప్పిందే వేదం అని మనకే కాకంబుల్ స్టోరీస్ చెప్పేవాడిని మాత్రం నమ్మమాకు. ఎందుకంటే వాడే మన వెనక్కి వెళ్ళి నలుగురితో చెప్తాడన్నమాట, వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని. మనకు ఒంటరితనం అని ఎప్పుడు అనిపించిందో తెలుసా? మనకు అందరూ ఉండి కూడా మన బాధ పంచుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేనప్పుడు మాత్రమే మనకు చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. రోజులు మారచ్చు, వారాలు మారచ్చు, నెలలు మారచ్చు, సంవత్సరాలు మారచ్చు. ఏవి ఎలా మారినా సరే మనం చేసే మంచి చెడు అని కొన్ని ఉంటాయి చూసారా? మంచి అనేది మనం ఏ కష్టంలో ఉన్నా సరే మన మంచి ఎప్పుడోకప్పుడు మనం కాపాడిద్ది. చెడ్డతనం అనేది ఇప్పుడు బయటపడకపోవచ్చు, ఏదో క్షణం అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక ట్రూ రిలేషన్షిప్ ఎప్పుడైతే తెలుసా? అది ఏ రిలేషన్షిప్ అయినా ఉన్నాయి, ఫ్రెండ్స్, సిస్టర్ అండ్ బ్రదర్, లవ్, వైఫ్ అండ్ హస్బెండ్, బంధుమిత్రులు, ఏ రిలేషన్షిప్ అయినా సరే నీ ముందు ఒకలాగా నీ వెనకాల ఒకలా మాట్లాడేవాడు కాదు. నీ ముందైనా సరే నీ వెనకాలైనా సరే ఒకే మాట ఒకేలా మాట్లాడేవాడు మాత్రమే మనకి ట్రూ రిలేషన్షిప్ అవుతారు. కొడల్లో ఉండే వరకు కూడా ఆకుని తామరాకు అంటారు, తినేటప్పుడు ఇస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అట్లాగే మన అవసరం వచ్చినవాడు మనకి ఎలాంటి విలువ ఇవ్వాలంటే అలాంటి విలువ ఇస్తాడు. వాడు అవసరం అయిపోయాక మనకి ఎలాంటి విలువ ఇవ్వకూడదు అలాంటి విలువ ఇస్తాడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మమాకండి. మన లైఫ్లో మనం కష్టపడకుండా వచ్చే పేరు, డబ్బు, ఆస్తి ఏదైనా సరే మనం కష్టపడకుండా ఎంత తొందరగా వస్తుందో అలాగే అంతే తొందరగా అవి మనం వదిలేసి వెళ్ళిపోతాయి. అదే కష్టపడితే వచ్చిన పేరు, ఆస్తి, డబ్బు, వస్తువు ఏదైనా సరే మనం ఎంతో కష్టపడితే వచ్చినవి మనం చచ్చేదాకా మనల్ని విడిచి ఎప్పటికీ పోవవి. బార్ షాప్కి కాఫీ షాప్కి ఏంటో డిఫరెంట్ తెలుసా? లవ్లో ఉన్నప్పుడేమో కాఫీ షాప్కి, లవ్ బ్రేకప్ అయితేనేమో బార్ షాప్కి. రెండింటికి ఒకటే కారణం అవ్వచ్చు, బట్ దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసారా? లవ్లో ఉన్నప్పుడేమో కాఫీ షాప్స్కి, లవ్ బ్రేకప్ అయ్యాకేమో బార్ షాప్స్కి. బుల్లెట్ చుట్టాకి చిన్నగానే ఉంటుంది, కానీ దాని నుంచి వచ్చే నొప్పి తట్టుకోలేనంత. మాట చిన్నగానే ఉండొచ్చు, ఆ మాట వల్ల బాధపడేవాడు చాలా బాధపడవచ్చు. ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాత్రమే మాట్లాడండి, ఏ మాట అయినా సరే. లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో తెలుసా? మనం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఎగతాళి చేస్తారు, నువ్వు చేయగలవా అబ్బో అని. మనం పని మొదలుపెట్టి చేస్తుండగా మనకు ఛాలెంజ్ ఇస్తారు, నువ్వు నాతో చేయగలవా, నాలాగా చేయగలవా అని ఛాలెంజ్ ఇస్తారు. ఛాలెంజ్ కూడా సక్సెస్ అయ్యాక నిన్ను వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, తర్వాత నిన్నే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారు. కాలం అనేది ఎప్పుడు ఒకే పాదం మీద ఉండదు, మారుతూ ఉంటుంది. మన టైం వచ్చేదాకా మనం ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీటిని తాగించలేము అని. ఎందుకు తాగించలేము? తాగించగలం. ఎలా అంటే తీసుకెళ్ళిన నదికాడికి 10 రౌండ్లు లేపిస్తే చచ్చినట్టు అదే తాగిద్ది. అలాగే మనం కొన్ని అనుకుంటాం, ఈ పని మనం చేయలేము, ఈ పని మనం చేయించలేము అని. ఏ పని ఉండదు అలా. నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ పని అనేది సక్సెస్ అయ్యిద్ది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మంచిగా మాట్లాడాలి, మంచిగా వినాలి, మంచిగా చెప్పాలి, ఇలా అంటూ ఉంటారు కదా. అవన్నీ మనం పుస్తకాల్లో చదవటానికే బాగుంటాయి. అలా నిజ జీవితంలో బతకాలంటే చాలా కష్టం. మనం ఏది చేసినా
ఎదురోడు ఏదో ఒకటి అనుకుంటేనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి చేద్దాం అనుకోండి, మంచి చేయడానికి అనాథాశ్రమంలోకి వెళ్ళి అన్నదానం చేస్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్, చూసేవాడు అంటాడు తెలుసా, వీడి డబ్బు బాగా ఎక్కి కొట్టుకుంటున్నాడు అందుకే ఇలాంటి అన్నదానాలు ఇవి చేస్తున్నాడు అంటారు. సరే మంచి మాటలు చెప్దామని ట్రై చేసాం అనుకోండి, మంచి మాటలు చెప్తుంటే అబ్బో చెప్పక వీడే చెప్పాలి, వీడి మాటలే మనం వినాలి అనుకుంటారు. అంతే. మనం మంచికి ఎప్పుడు ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయేస్తే తుమ్మెద పారిపోద్ది, అదే రాయ తేనె తుట్టి మీద వేస్తే మనం పారిపోవాలి. అంటే ఏంటో తెలిసి అర్థం, మనం సింగిల్ పర్సన్గా ఉన్నప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం అంటే దాడి అంటే మాటలతో చేతులతో బాధ పెడితే మనం ఏం చేయలేం, ఒక్క సింగిల్ పర్సన్. అదే అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇన్స్టాలో పోస్ట్ పెట్టిందన్నమాట, అమ్మా నాన్న చూసుకునే అదృష్టం అబ్బాయిలకి కాకుండా అమ్మాయిలకి ఇస్తే ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉండవు అని. అదే వీడియోకి కింద ఒక అబ్బాయి కామెంట్ చేశాడనమాట, అదే అమ్మాయికి అత్తమామను కూడా అమ్మ నాన్నలా చూసే ఉంటే ఈ భూమి మీద ఎక్కడా కూడా వృద్ధాశ్రమాలు ఉండవు అని చెప్పి. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూపే బంగారం మాటే మాణిక్యం అంటే ఏంటో తెలుసా, మనం చూసే చూపులోనే మన మాట ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఇద్దరు పర్సన్స్ నుంచి మాట్లాడుకుంటుంటే వాళ్ళని మనం పాజిటివ్గా అనుకుని చూస్తే మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా వాళ్ళ గురించి పాజిటివ్గానే ఉంటాయి. అదే ఎదురోడిని నెగిటివ్గా చూస్తే వాడి నుంచి వచ్చే మాటలు మనం వాళ్ళ నుంచి మాట్లాడేది నెగిటివ్గా మాట్లాడతాం. ఎప్పుడైనా మనం చూసేదాన్ని పాజిటివ్గా చూడండి. ఇద్దరు కొట్లాడుతుంటే ఇద్దరిలో ఎవరో ఒకరే మాత్రమే గెలుస్తారు, అదే ఇద్దరు రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కొట్టుకోవడం కాదు, మీ ఇద్దరు కలిసి ఆలోచిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా, వేలకు వేలు పెట్టి కొన్న చెప్పులేమో గుడి బయట వదిలేసి వెళ్తాం, అదే 10 రూపాయలు పెట్టి కొన్న కొబ్బరికాయ మాత్రం గుడి దాకా తీసుకెళ్తాం, గర్భగుళ్ళో దాకా. అదే బయట సమాజం ఎందుకు అలా లేదు, మనిషిని బట్టి విలువ ఇవ్వకుండా మనిషికున్న డబ్బును బట్టి విలువిస్తున్నారు. ఇది చాలా రాంగ్ కదా. ఉప్పులా కటువుగా మాట్లాడేవాడే నిజమైన స్నేహితుడు, పంచదారలాగా తీపి మాటలు చెప్పేవాడు నీచుడు, నిజమైన మోసగాడు. ఎందుకంటే ఉప్పులో పురుగులు పడినట్టు దాఖలాలే లేవు, పంచదారలో పురుగులు పడిన రోజే లేదు. అలాగే మన దగ్గరకు వచ్చి మంచి మంచి మాటలు చెప్పే వాళ్ళని నమ్మొద్దు. మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా, ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని కిందకి లాగటానికి నలుగురు ఉంటారు, అదే నలుగురు వాడు ఎదగటానికి ప్రయత్నిస్తే వాడు కూడా ఆ నలుగురికి హెల్ప్ చేస్తాడు కదా. అందుకే మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఎదురుని చూసి కుళ్ళుకోవడం మానేసి వాడికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తే వాడు మనకి హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా.